ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో ఒక్కసారిగా వర్షం దంచికొట్టింది. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట, చాదర్ఘాట్, కోటి, అబిడ్స్, లక్డీకపూల్లో వర్షం కురిసింది. మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, ఖైరతాబాద్లో వాన కురిసింది. పలు ఏరియాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పాతబస్తీలో వర్షం దంచికొట్టింది. చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా, సంతోష్ నగర్, కాంచన్బాగ్, బండ్లగూడ, చత్రినాక, షాలిబండలో వర్షం కురిసింది. ఈ నెల 27న తుఫాన్ తీరం దాటనుంది. రేపు ఎల్లుండి భారీ వర్షాలుంటాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు హైదరాబాద్ శివార్లలో వర్షం పడుతోంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తడిసి ముద్దైంది. గండిమైసమ్మ, దుండిగల్, బహదూర్పల్లి, సూరారం ప్రాంతాల్లో మోస్తరు వాన పడుతోంది. ఇవాళ రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నగరంలో కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, నగరంలో వర్షాల ప్రభావం ఎలా ఉంది? అపర్ణ, ప్రస్తుతం చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో మనకు నిన్న ఏర్పడిన అల్పపీడనం మనకు నిన్న సాయంత్రం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారింది. అదేవిధంగా ఈ రోజు ఉదయం చూసుకున్నట్టయితే దాదాపు వాయుగుండంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. ఈ వాయుగుండం కారణంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. అదేవిధంగా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనం చూసుకోవచ్చు. గంట నుంచి అయితే ఎడతెరిపి లేకుండా హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మనకు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తుంటే పలు ప్రాంతాల్లో మాత్రం మనకు జోరు వర్షం నమోదవుతా ఉంది. ప్రస్తుతం నేను బంజారాహిల్స్లో ఉన్నాను. ఒక్కసారి కనుక మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక జోరు వర్షం ఇక్కడ నమోదవుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు షేర్లింగంపల్లిలోని పలు ప్రాంతాలకు సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, చందానగర్, మియాపూర్ ఈ ప్రాంతాల్లో కూడా మనకు ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తూ ఉంది. అదేవిధంగా ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో కూడా వర్షం మనకు ఒక జోరు వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక తిలక్ నగర్, విద్యానగర్, కోరంటి ఆ ప్రాంతాల్లో కూడా మనకు వర్షం పడుతూ ఉంది. ఇక మలక్పేట, దిల్సుఖ్ నగర్, చెంపాపేట, కొత్తపేట ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షం అయితే నమోదవుతూ ఉంది. ఇక మీర్పేట, బాలాపూరు, దాంతోపాటు బడంగ్పేట పరిసర ప్రాంతాల్లో కూడా మనకు ఒక జోరు వర్షం అయితే నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇక పాతబస్తీ ఏరియాలకు సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే చంద్రాయణగుట్ట, ఫలక్నామా, సంతోష్ నగర్, కంచన్బాగ్తో పాటు ఇటు బండ్లగూడ, చత్రినాక, షాలిబండ ఆ తదితర ప్రాంతాల్లో కూడా జోరు వర్షం అయితే నమోదవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే దాదాపు మనకు ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ కురిసిన వర్షం కారణంగానే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా మనకు నీళ్లు నిలిచాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా డ్రైనేజీలు కూడా అక్కడక్కడ మనకు పొంగిపోలుతున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాము. పలు ప్రాంతాలకు సంబంధించి కూడా మనకు రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో కూడా మనకు కురుస్తున్న వర్షం కారణంగా కూడా ట్రాఫిక్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే షేర్లింగంపల్లి, ఇటు గచ్చిబౌలి ప్రాంతంలో దాదాపు 3.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక షేక్పేట్లో చూసుకున్నట్టయితే దాదాపు 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక బహదూర్పూర్ చూసుకున్నట్టయితే 2.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాజేంద్ర నగర్ కావచ్చు, దాంతోపాటు ఇటు రామచంద్రపురంలో దాదాపు 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా కూడా చాలా ప్రాంతాల్లో ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే గోల్కొండ కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, దాంతోపాటు మారేడుపల్లి ఈ ప్రాంతాలు చూసుకున్నట్టయితే మనకు 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. ఇక కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ కావచ్చు, అదేవిధంగా తిరుమలగిరి, నాంపల్లి, హిమాయత్ నగర్తో పాటు హయత్ నగర్, మల్కాజిగిరి ఆ ప్రాంతాల్లో కూడా 1 సెంటీమీటర్ వర్షపాతం అయితే నమోదైంది. ప్రస్తుతం అయితే ఎడతెరిపి లేకుండా హైదరాబాద్ వ్యాప్తంగా మనకు దట్టంగానైతే మేఘాలు కమ్ముకున్నాయి. ఈ మేఘాల కారణంగా కూడా వర్షాలు అయితే నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక రానున్న 2 గంటల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాదు, మేడ్చల్, మల్కాజిగిరి, దాంతోపాటు రంగారెడ్డి ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా మనకు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం మనకు బంగాళాఖాతంలో ఏదైతే అల్పపీడనం కొనసాగిందో అది వాయుగుండంగా మారింది. అదేవిధంగా రానున్న 24 గంటల్లో కూడా తీవ్ర వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. ఈ తీవ్ర వాయుగుండం కాస్త మనకు 27వ తారీఖు చూసుకున్నట్టయితే దాదాపు తుఫాన్గా కూడా మారే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనకు ఈ వాయుగుండం సంబంధించి కూడా చూసుకున్నట్టయితే పశ్చిమ దిశలో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉంది. ప్రస్తుతం అయితే దీని దిశకు సంబంధించి కూడా విశాఖపట్నంకి దాదాపు 970 కిలోమీటర్లు, అదేవిధంగా చెన్నైకి, దాంతోపాటు ఇటు కాకినాడకు సంబంధించి కూడా 970 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రానున్న 24 గంటల్లో మనం చూసుకున్నట్టయితే దాదాపు ఇది తీవ్ర వాయుగుండంగాను, అదేవిధంగా 27వ తారీఖు తుఫాన్గా మారి నైరుతి బంగాళాఖాతం మరియు దాని సమీపంలో ఉన్న పశ్చిమ బంగాళాఖాతం వరకు కూడా చేరుకునే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు రేపు మాత్రం మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడనైతే జోరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక మనకు 27వ తారీఖు ఏదైతే తుఫాన్ అని చెప్పుకుంటున్నామో దాని కారణంగానైతే మనకు ఇటు తెలంగాణ రాష్ట్ర
వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లోనైతే కురిసే అవకాశం ఉంది. అదే విధంగా ముఖ్యంగా దక్షిణ జిల్లాలకు సంబంధించి భారీ అక్కడక్కడ అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా ఎప్పటికప్పుడైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదే విధంగా ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఇటు జిల్లాలకు సంబంధించి కూడా పలు ప్రాంతాల్లో మనకైతే వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. చాలా ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ ఉదయం నుంచి చూసుకున్నట్టయితే దాదాపు 4 సెంటీమీటర్ల వర్షపాతం ఇటు జిల్లాల్లో కూడా నమోదైన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే జిల్లాలకు సంబంధించి కూడా ఇటు రంగారెడ్డి, దాంతోపాటు నాగర్ కర్నూలు, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో దాదాపు 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మనం ఎస్పెషల్లీ చెప్పుకున్నట్టు హైదరాబాద్లో కూడా 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు సంగారెడ్డిలో కూడా 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నిజామాబాద్ ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా 1 సెంటీమీటర్ వర్షపాతం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రానున్న 2 రోజులు మనకు వర్షాలు ఉన్నాయి. అదేవిధంగా రానున్న 2-3 గంటల పాటు కూడా మనకు వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక రానున్న 2 గంటల పాటు కూడా ఇటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, దాంతోపాటు రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లోనైతే వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే కురుస్తున్న వర్షాల కారణంగా కూడా మనకు అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు కురుస్తున్న వర్షాల కారణంగా నగరవాసులు అయితే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వర్షాల కారణంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న జిహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్తో పాటు ట్రాఫిక్ పోలీస్ వాళ్లకు ఎప్పటికప్పుడు కూడా వాతావరణ శాఖ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి 3 గంటలకు ఒకసారి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా నౌకాస్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేసి ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఏ ప్రాంతాల్లో జోరు వర్షం ఉందని చెప్పేసి కూడా ఎల్లో అలర్ట్తో పాటు కలర్ వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాల తీవ్రత కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మనకు ఒక ప్రాంతంలో మొదలైన వర్షం అయితే సిటీ శివారు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు మేడ్చల్, మల్కాజిగిరి, దాంతోపాటు ఇటు రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ ఆ ప్రాంతాల్లో కూడా కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక రానున్న 2 గంటల పాటు కూడా ఈ ప్రాంతాలన్నింటిలో మనకు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే విస్తారంగా హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కురుస్తూ ఉంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం, పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం, పలు ప్రాంతాల్లో మనకైతే జోరు వర్షం అయితే నమోదవుతుంది. అపర్ణ, ఇక రానున్న 2 గంటల పాటు కూడా మనకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అవసరమైతేనే ప్రజలు బయటికి రావాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే వర్షాలతో పాటు మనకు ఈదురుగాళ్ల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇక జిల్లాలకు సంబంధించి కూడా వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడైతే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రైతులకు సంబంధించి కూడా చాలా వరకు పంట చేతికొచ్చే సమయం ఇటు వరి కావచ్చు, పత్తి కావచ్చు, సోయాబీన్, మిర్చి, సో ఈ పంటలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా రైతులు ఎవరైతే ఉంటారో వాటికి సంబంధించి కూడా వాతావరణ సూచనలు, అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫాలో అవ్వాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనకు ఈ 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షం ఉన్నప్పటికీ కూడా 27 నుంచి కూడా అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా ఉన్న నేపథ్యంలో కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక మనకు తుఫాను ఏదైతే ఉందో ఆ తుఫాను తీవ్రతను బట్టి ఏ ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందనే దాన్ని బట్టి తెలంగాణ మీద ఏ విధంగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది, తెలంగాణ రాష్ట్రంలో భారీ, అతి భారీతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి రానున్న 24 గంటల తర్వాత కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తామని అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే చూసుకున్నట్టయితే ఈ 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఎల్లుండి నుంచి అయితే మనకు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఇక రానున్న 2-3 గంటల పాటు కూడా పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా మనకు ఒక విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అపర్ణ, బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో ఒకసారిగా వర్షం దంచికొట్టింది. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట, చాదర్ఘాట్, కోటి, అబిడ్స్, లక్డీకపుల్లో వర్షం కురిసింది. మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, ఖైరతాబాద్లో వాన కురిసింది. పలు ఏరియాలో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పాత బస్తీలో వర్షం దంచికొట్టింది. చాంద్రాయనగుట్ట, ఫలక్నుమా, సంతోష్ నగర్, కాంచన్బాగ్, బండ్లగూడ, చత్రినాక, షాలిబండలో వర్షం కురిసింది. ఈ నెల 27న తుఫాన్ తీరం దాటనుందని, రేపు ఎల్లుండి భారీ వర్షాలుంటాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు హైదరాబాద్ శివార్లలో వర్షం పడుతోంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తడిసి ముద్దైంది. గండిమైసమ్మ, దుండిగల్, బహదూర్పల్లి, సూరారం ప్రాంతాల్లో మోస్తరు వాన పడుతోంది. ఇవాళ రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో ఒక్కసారిగా వర్షం దంచికొట్టింది. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట, చాదర్ఘాట్, కోటి, అబిడ్స్, లక్డీకపుల్లో వర్షం కురిసింది. మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, ఖైరతాబాద్లో వాన కురిసింది. పలు ఏరియాలో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పాత బస్తీలో వర్షం దంచికొట్టింది. చాంద్రాయనగుట్ట, ఫలక్నుమా, సంతోష్ నగర్, కాంచన్బాగ్, బండ్లగూడ, చత్రినాక, షాలిబండలో వర్షం కురిసింది. ఈ నెల 27న తుఫాన్ తీరం దాటనుందని, రేపు ఎల్లుండి భారీ వర్షాలుంటాయని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు హైదరాబాద్ శివార్లలో వర్షం పడుతోంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తడిసి ముద్దైంది. గండిమైసమ్మ, దుండిగల్, బహదూర్పల్లి, సూరారం ప్రాంతాల్లో మోస్తరు వాన పడుతోంది. ఇవాళ రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.